అతన్ని ఏలేస్తారు. మనం కూడా మధ్య చూసాము, ఒక గ్రామంలో యూట్యూబ్లో చూసాము, ప్రార్థనకి చర్చికి ఒక 2, 3, 4, 5 కుటుంబాలు చర్చికి వెళ్తున్నారు అనే ఒక కారణం చేత ఆ 4, 5 కుటుంబాల్ని వెళ్ళేశారు. మనం చూసాం రీసెంట్గా యూట్యూబ్. వెళ్ళేటువంటి వాళ్ళ మంచి చెట్లకి ఇక ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కూడా వీళ్ళు రారు. వాళ్ళ శుభకార్యాలు ఏమైనా జరిగినా కూడా వీళ్ళు రారు. వీళ్ళ శుభకార్యాలకు వాళ్ళని పిలవరు. వాళ్ళని దూరంగా పెడతారు, ఊరు నుంచి దూరంగా పంపించేస్తారు. బ్రతకడానికి ఎటువంటి కూడా నీళ్లు కానీ మరి ఎటువంటి కూడా వాళ్ళకి సహకారాలు ఉండవు. ఆ రీతిగా అట్లా ఊళ్ళో నుంచి వెళ్ళేస్తారు. అట్లా చర్చికి ప్రార్థనకి వెళ్తున్నారనే ఒక కారణం చేత మొన్న 2, 3 కుటుంబాలు వెళ్ళేశారు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఈ గుడ్డివాడి జీవితంలో చూస్తే ఈ గుడ్డివాడిని కూడా పరిశీలన వెళ్ళేశారు. పరిశీలన వెళ్ళేసిన తర్వాత ఆ సంగతి యేసు ప్రభుకు తెలిసింది. యేసు ప్రభు వారికి తెలిసిన తర్వాత యేసు ప్రభు వారు మరి ఆ చూపు పొందిన అతన్ని కలుసుకున్నాడు. నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభువా నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదు కదా అని అడిగినప్పుడు, ఇదిగో నీతో మాట్లాడే ఆయనే అన్నప్పుడు, ప్రభువా నువ్వేరా నా కళ్ళు తెరిచింది అని చెప్పేసి అతను ప్రభుకి అక్కడ మొక్కినట్టు అక్కడ బైబిల్లో గ్రంథంలో మనకు కనబడతాము. అయ్యా చూపైతే వచ్చింది, కనీసం నీ కృతజ్ఞతగా చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది ప్రభువా అని చెప్పేసి అతను బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యా నన్ను వెలేశారు ప్రభువా, నన్ను వెలేశారా అని చెప్పేసి యేసు ప్రభుతో అతను బాధ చెప్పుకుంటా ఉన్నప్పుడు ప్రభువా అన్నాడు, నువ్వు బాధపడద్దు, వాళ్ళేముంది నిన్ను వెలేసేదేముంది, తాగుపోతోళ్ళు పేకాటగాళ్ళు వాళ్ళని వెలేసేదేంది, నువ్వే వాళ్ళు వెళ్ళేయాలి, లోకానికి వేలై ఉండాలి, ప్రత్యేక